అమ్మ ఇక ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరంగా తెలియజేస్తారు. మరి నేటి విశిష్టత ఏంటి? నేటి వైశేషంలో భాగంగా ఈ రోజున ఏంటి అంటే ప్రాముఖ్యతను తీసుకుంటే భాద్రపద మాసం కృష్ణపక్షంలో ఈ రోజున ఇది తదియ అంటే మనకి మధ్యాహ్నం 3:30 దాకా ఉంది. తర్వాత మనకి చవితి ఏర్పడుతుంది. ఇదేంటంటే దీన్ని మనం సంకష్టహర చవితి అంటాం. ఈ సంకష్టహర చవితులు అనేవి ప్రతి నెల మనకి ఒకటి ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరంలో 12 నెలల్లోనూ 12 సంకష్టహర చవితులు వస్తాయి. అధిక మాసం వస్తే ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. ఇది ఎప్పుడు కూడా మనకి ఈ యొక్క కృష్ణపక్షంలో రావడం అనేది మనం జనరల్గా చూస్తూ ఉంటాము. అయితే ఒక్కొక్క నెలలో వచ్చే ఈ యొక్క సంకష్టహర చవితికి ఒక్క పేరు ఉంటుంది. అంటే అది వినాయకుడి యొక్క రకరకాల రూపాలుగా మనం చెప్తూ ఉంటాం కనుక ఈసారి వచ్చిన ఈ యొక్క సంకష్టహర చవితి పేరంటే విఘ్నరాజ సంకష్టహర చవితి అంటారు. అంటే ఆయనని విఘ్నరాజ అంటే ఒక పీఠంగాను అలాగే ఒక దైవంగాను ఒక నామంతోనూ ఒక్కొక్క సంకష్టహర చవితికి ఒక రకంగా చెప్తారనమాట. ముద్గళ పురాణంలో దీని గురించి వినాయకుడికి సంబంధించిన విషయాలలో ఏం చెప్తారు అంటే సంకష్టహర చవితి ఆ పేరే కనుక మనం తీసుకున్నట్లయితే సంకష్ట అంటే కష్టాలని పారద్రోలడం అనేది ఈ యొక్క చవితి యొక్క విశేషత. మామూలుగా మనం చూస్తాం, మామూలుగా వచ్చే చవితుల్లో మనకి ప్రధానంగా చెప్పుకునేది భాద్రపద మాసంలో వచ్చే చవితి వినాయక చవితిగా తీసుకున్న ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చవితిని తీసుకున్నప్పుడు అది సంకష్టహర చవితిగా చెప్పినప్పుడు విఘ్నరాజ సంకష్టహర చవితిగా దీన్ని మనం తీసుకున్నప్పుడు దీంట్లో ఇక్కడ దీనికి సంబంధించిన పురాణం కానీ కథ కానీ విధానం అంటే ఏంటంటే సాధారణంగా సంకష్టహర చవితులు కొంతమంది 3, 5, 11 ఇలా రకరకాలుగా పెట్టుకొని చేసుకుంటూ ఉంటారు. అంటే ఆ వారాలు ఆ నెలలు 3 నెలలకో 5 నెలలనో అలాగా. కొందరు ఏంటంటే దాని విధానంలో అంటే ఏది ఏమైనా అక్కడ వినాయకుడిని భక్తితో శ్రద్ధతో పూజించడం, ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించే విధంగా చూసుకోవడం, తర్వాత ఏ కార్యక్రమం ఒక వ్యక్తి మొదలుపెట్టినా అది గృహప్రవేశం కావచ్చు, విద్య కావచ్చు, వివాహం కావచ్చు, ఏ ముఖ్యమైన కార్యక్రమం ఒక ఆఫీస్ అయినా ఒక ఆరంభంలో మనం కొలిచే ప్రధాన దైవంగా వినాయకుడిని కొలుస్తాం కాబట్టి ఆయన ఆద్దేవుడిగా ఆయనకు ఉండే విశేషత అంతా ఇంత కాదు కనుక ముఖ్యంగా ప్రతి నెల ఆయనకి వచ్చే చవితిని సంకష్టహర చవితిగా మనం పూజా విధానాలు చేసుకునేవాళ్ళు ఉంటారు. కొందరు మొత్తం నెలంతా చేస్తారు, సంవత్సరం అంతా. కొందరు 3 సార్లను కొందరు 5 సార్లని చేస్తారు. దానికి ఏదో ముడుపులు కట్టే విధానంలాగా చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసాది కార్యక్రమాలు, ఉండ్రాళ్ళు చేసి 21 నైవేద్యం పెట్టడం, ఉదయం స్నానాది కార్యక్రమాల తర్వాత వినాయకుడిని పూజించడం అనేది, తర్వాత మళ్ళీ ఈ యొక్క కథా విధానాన్ని వినడం. మామూలుగా సంకష్టహర చవితి అంటే ఏంటి, ఆ నెలలో వచ్చిన సంకష్టహర చవితి యొక్క పేరుతో వచ్చిన సంకష్టహర చవితి కథా విధానాన్ని చదువుకోవడం, మళ్ళీ సాయంత్రం చంద్రోదయం తర్వాత మళ్ళీ చేయడం, తర్వాత వినాయకుడి దగ్గర మనం ముడుపు కట్టుకోవడం, ఆ ముడుపు కట్టిన బియ్యంతో ప్రసాదాది నైవేద్యాలు, ఇలా విధానాలు అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఎక్కువ ఫోకస్ చేసి చెప్పుకునేది ఎవ్రీ మంత్ కూడా ఏంటంటే దానికి సంబంధించిన కథ వరకు మాత్రమే మనం ఇక్కడ ఎప్పుడు చెప్తాం కనుక ఇప్పుడు కూడా ఈ యొక్క విఘ్నరాజ సంకష్టహర చవితి కథలో చిన్న విధానాన్ని మనం ఇక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నం. అసలు ఈ కథ ఏంటి అన్నది తెలుసుకున్నట్లయితే దీన్ని యుధిష్ఠిరుడు అడిగాడనమాట. ఎవరిని, మన యొక్క శ్రీకృష్ణుని అడిగితే దీన్ని అమ్మవారికే అంటే పార్వతీదేవికే వినాయకుడే చెప్పాడు అని దాని యొక్క కథా విధానాన్ని చెప్తాడనమాట. ఈ విఘ్నరాజ సంకష్టహర చవితిని ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, దాని వల్ల ఎలాంటి ఇదులు ఏర్పడతాయి అన్న విషయాన్ని అమ్మవారికి స్వయంగా వినాయకుడు కూడా చెప్పాడు. అలాగే ఆ కథా విధానాన్ని ఈయన కూడా మన యుధిష్ఠిరుడు అడిగినప్పుడు సమస్యల్ని అధిగమించడానికి, దురాశల్ని ఓవర్కమ్ చేయడానికి, దుఃఖం లేకుండా ఉండడానికి, ఆశించిన పనులలో విజయం సాధించడానికి, ఎలాంటి కార్యక్రమాల్లో ఉన్న అనుకున్న ఫలితాలు పొందడానికి ఈ విఘ్నరాజ సంకష్టహర చవితి అనేది తిరుగులేనిది అన్న విధానంలో వాళ్ళ కథ చెప్తారనమాట. ఆ కథలో ఏంటంటే మనందరికీ తెలిసిందే, ఒక బాణాసురుడి యొక్క కుమార్తె ఉష. ఆ ఉష తన యొక్క కళలో ఈ యొక్క అనిరుద్ధుడిని చూస్తుంది. అతని యొక్క అందచందాలకి ఆవిడ చాలా ఇష్టపడి ఆ కళలో చూసింది కదా, వెంటనే ఆవిడ ఆ కథలో చూసిన వెంటనే ఆవిడ ఏం చేస్తుందంటే లేచి తన యొక్క ప్రియచలి చంద్రలేఖ అని చెప్పి ఒక స్నేహితురాలు ఉంటుంది. దానికి ఆ ఫ్రెండ్కి చాలా రకాలైన గుప్త విద్యలు లాంటివి, అంటే కనబడకుండా వ్యక్తి వెళ్ళి ఎక్కడి నుంచి ఏదైనా సాధించడం, కొన్ని విచిత్రమైన విద్యలన్నీ తెలిసిన వ్యక్తి అనమాట ఆ చంద్రలేఖ అనే స్నేహితురాలు. ఆ స్నేహితురాలతో చెప్తుంది, నేను ఒక కళని చూశాను, ఆ కళలో నాకు ఇలా కనబడిందని చెప్తే వెంటనే ఆవిడ చక్కటి తన యొక్క దీంతో కుంచెతో 3 లోకాల్లో ఉండే వ్యక్తులు అన్ని రకాల జీవాలందరి బొమ్మలు వేస్తుంది. అంటే ఎలా ఉంటాడన్నది పోల్చుకొని చెప్పాలి కదా. మరి ఇవిడ కళలో చూసిన దాన్ని ఇళ్ళలో చెప్పాలంటే ముందు అది చిత్రలేఖనం ద్వారా సాధ్యం అవుతుందేమో అన్న విధానంలో ఈ చంద్రలేఖ సహకరిస్తే ఆ బొమ్మలన్నీ చూసా గుర్తుపడుతుంది. ఇదిగో ఇతన్నే నేను చూశానని చెప్పినప్పుడు అప్పుడు చెప్తానమాట, చంద్రలేఖ అతన్ని వెతుక్కుంటూ వెళ్తుందనమాట. మాయా రూపంలో వెళ్ళినప్పుడు ఎక్కడ ఈ ద్వారక దాకా వెళ్ళేటప్పటికీ అక్కడ అతను ఈ అనిరుద్ధుడు ప్రద్యుమ్నుడి కొడుకు. ప్రద్యుమ్నుడు అంటే మనకి డైరెక్ట్గా
ఈ యొక్క శ్రీకృష్ణుడి యొక్క ఇదే వారసుడే కనుక అక్కడికి వెళ్ళి అక్కడ నిద్రలో ఉండే అనిరుద్ధుడిని ఆ యొక్క తల్పంతో సహా తీసుకొచ్చేసి ఆవిడ ఇక్కడ పెట్టేస్తుంది. పెట్టిన తర్వాత అక్కడ కనబడని తన కొడుకు కనబట్టలేదని చెప్పి ప్రద్యుమ్నుడు చాలా గాబరాపడి టెన్షన్ పడి అంతుబట్టని అనారోగ్యంతో ఆయన బాధపడతాడు. ఆయన అలా అయిపోయాడని చెప్పి ఆయన తల్లిగా రుక్మిణి కూడా చాలా బాధపడుతుంది. నా యొక్క మనవడు కనబట్టలేదు, నా కొడుకు అలా అయిపోయింది, ఇలా అయితే నేను ఏదైనా ఇబ్బంది పడిపోతానని చెప్పి ఆవిడ చాలా పైన కింద పడి ఇబ్బంది పడుతుంటే వెంటనే శ్రీకృష్ణుడికి అర్థం కాదు ఏంటిదంతా ఎందుకు ఇలా జరిగిందని చెప్పి అప్పుడు ఆయన తన దగ్గర ఎదురుగుండా ఉండే లోమశ మహర్షిని అడుగుతాడు. ఏం జరిగింది, చాలా ప్రతిభావంతుడు తెలివైన వాడు, ఎవరన్నా ఏదన్నా ఇతన్ని ఇది చేశారా, నా యొక్క మనవడు కనబట్టలేదు, తద్వారా ప్రద్యుమ్నుడు ఇలా అయిపోయాడు, తద్వారా రుక్మిణీదేవి ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతోంది, దీనికి మార్గం ఏదో అని మీరు చెప్పి సెలవిచ్చినట్లయితే ఆ సమస్యని అధిగమిస్తూ నా యొక్క మనవడిని నేను పొందగలనని ఆయన అన్నప్పుడు లోమశ మహర్షి తన యొక్క దాంతో గ్రహించి ఈ చంద్రలేఖ అనే అమ్మాయి తీసుకొని వెళ్ళి అతను అక్కడ పెట్టినట్టుగాను అక్కడ బాణాసురుడి యొక్క కుమార్తె దగ్గర ఉన్నట్టుగా ఇవన్నీ చెప్పి దాన్ని మీరు సాధించాలంటే మీరు ఈ రకంగా ఈ యొక్క విఘ్నరాజ సంకష్ట చవితిని కనుక మీరు విధి విధానంగా చేసినట్లయితే తప్పనిసరిగా జయం పొందుతారని చెప్పంగానే ఆ విధానాన్ని చక్కగా శ్రీకృష్ణుడు కూడా ఆచరించి చాలా విజయంతో ఆయన ఏం చేస్తారంటే బాణాసురుడితో యుద్ధం చేసి చాలా ఆ బాణాసురుడికి యొక్క హస్తాలన్నింటినీ ఇది చేసేసి చేతులన్నింటినీ ఇది చేసి నరికేసి మొత్తానికి ఆయన సాధించుకుంటాడనమాట తన మనవడిని. అంటే ఏంటంటే దీనిలో విధానం ఏంటంటే ఒక వ్యక్తి ఎంత స్థిరత్వంగా స్థిమితంగా ఉండి మనసావాచ కర్మేణ ధర్మాన్ని నమ్మి తన విధానంలో లోపం చేయకుండా ముందుకు వెళుతూ ఇలా గనక చేసుకున్నట్లయితే తప్పనిసరిగా అనుకున్న ప్రయత్నాల్లో విజయం అనేది సాధిస్తారు. కనుక యుధిష్ఠిరుడు కూడా కృష్ణుడు చెప్తుంటే నా స్వీయ అనుభవంతో నేను చెప్తున్నాను, నేను చేసి ఈ రకంగా నేను విజయాన్ని సాధించాను కనుక మీరు కూడా మీ యొక్క పూర్వ వైభవాన్ని తెచ్చుకోవడానికి మీ యొక్క రాజ్యాన్ని తిరిగి పొందడానికి తప్పనిసరిగా ఈ యొక్క విఘ్నరాజ సంకష్ట చవితి చేసినట్లయితే అనుకున్న ఫలితాలు సాధించుకుంటారు, అనుకున్న విజయాలు పొందుతారని చెప్తాడు. అది అంటే ఇది కథా విధానం అనమాట. అంటే ఫాస్ట్గా మనం చెప్పుకున్నాం ఈ కథ అనమాట. ఈ కథని కూడా చెప్పుకొని ఈరోజు సంకష్టార చవితి నాడు ఆ కథతో పాటు మామూలు సంకష్టార చవితి కథను కూడా చెప్పుకొని దాని విధానంలో ఉపవాసాది కార్యక్రమాలు వాటిని ముగించడం చంద్రోదయం తర్వాత ఇదంతా కూడా ఇందులో వస్తుందన్నమాట. ఇది ఈనాటి విశిష్టత. నమస్కారం.